మహాలయ అమావాస్య భాద్రపద అమావాస్యను పురస్కరించుకుని ఖమ్మం రంగనాయకులగుట్ట శ్రీకృష్ణ సాయి ఆశ్రమంలో వేడుకలు నిర్వహించారు. బాబావారికి ప్రత్యేక అభిషేకం, అలంకరణ నిర్వహించారు. మహాలయ అమావాస్యలో భాగంగా బ్రాహ్మణులకు స్వయంపాకం సమర్పించారు. అనంతరం పితృదేవతలకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ సాయి ఆశ్రమం నిర్వహణ అధ్యక్షులు లగడపాటి రామారావు మాట్లాడారు. మహాలయ అమావాస్యను పురస్కరించుకుని శ్రీకృష్ణ సాయి ఆశ్రమంలో సమర్పకులు భక్తుల సహకారంతో ప్రతి ఏటా పితృదేవతలకు అన్నప్రసాద వితరణ చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమాన్ని ఆశ్రమం ప్రతినిధులు పర్యవేక్షించారు. శ్రీ కృష్ణ సాయి ఆశ్రమం శ్రీ క్రోధినామ సంవత్సర భాద్రపద అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకి మనం ప్రతి సంవత్సరం ఎప్పట్లాగానే మనం అన్నప్రసాద వితరణ భక్తుల సహకారంతో మరియు సమర్పకుల సహకారంతో మన కార్యక్రమం నిర్వహించుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఉదయం బాబావారికి అభిషేకం, తదనంతరం బ్రాహ్మణులకి స్వయంపాకం ఇవ్వడం జరిగింది. మరి కొద్దిసేపట్లో హారతి అనంతరం అన్నప్రసాద వితరణ జరుగుతుంది. కావున అందరూ దయచేసి బాబావారి దర్శనం చేసుకొని అన్నప్రసాదానికి సమాయత్తం కావాలని మనవి. అన్నం పరబ్రహ్మ స్వరూపం, దయచేసి అన్నాన్ని వృధా చేయరాదు. ఆదైన రోజు దశమి ఏకాదశి సంగమ సమయంలో బాబావారి పుణ్యతిథి కార్యక్రమాలు ఈ కరపత్రం లాగా కార్యక్రమం నిర్వహించబడతాయి. కావున ఈ కరపత్రం కూడా అందరు తీసుకొని ఆ రోజు కార్యక్రమానికి కూడా సమాయత్తం కావాలని మనవి. జై సాయిరామ్. జనం కూడా రారు, కానీ అటువంటి దాంట్లో చక్కగా కార్యక్రమాలు చేస్తూ గ్రేట్ అనాల్సిందైంది. వాళ్ళు చేసిన సేవకి ఇచ్చారు. మన ఖమ్మంలో మన రామారావు రావడం చాలా ఇది సంతోషంగా. ఇప్పటి ఇంకా అప్పటి ఇది నేను కోరుకుంటున్నా. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి, మీరు చాలా పేరు తెచ్చుకోవాలి. సాయిరామ్. మా అందరూ బాబాను దర్శనం చేసుకొని వరుస క్రమంలో వస్తే అన్నప్రసాద వితరణ స్వీకరించి